ఖచ్చితంగా పాడు చేస్తుంది. ఎంత బయటకొద్దామన్నా వ్యసనం నుంచి మాత్రం బయటికి రాలేరు వీళ్ళు. చాలా కష్టం. రాగలిగితే మాత్రం వీళ్ళంత అదృష్టవంతులు ఉండరని చెప్పొచ్చు. అలాగే కుటుంబానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. కుటుంబం కోసం చాలా ఎక్కువగా కష్టపడతారు. కుటుంబానికి ఏ లోటు రానివ్వకుండా చూసుకుంటారు. కుటుంబాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం మిమ్మల్ని ఏమనుకుంటారంటే కనుక కఠినంగా ఉన్నాడనుకుంటారు. కానీ మీ కఠినత్వం అంతా కూడా వాళ్ళు బాగుండాలని. అప్పుడప్పుడు మీరు కోప్పడతారు. కానీ ఆ కోపం ఎంతో సేపు ఉండదు. ఆ కోపం కూడా ప్రేమతో కూడిన కోపం. అంటే వాళ్ళు పాడైపోతారేమో అని తప్ప కక్షాకారమ్యాలతో కోపం మీకుండదు. కానీ కుటుంబ సభ్యులు గాని, స్నేహితులు గాని, ఇతరులు గాని మిమ్మల్ని అలా అర్థం చేసుకోరు. వీళ్ళకి లోపలేదో దొబ్బుదిగులు ఉండడం వల్ల ఇలా కోప్పడుతున్నారు అనుకుంటూ ఉంటారు. కానీ తర్వాత కొంతకాలానికి అర్థం చేసుకుంటారు. కానీ మీలో ఏమిట్రా అంటే గనక కోపం ఎక్కువ సేపు నిలబడదు. ఏదో తాత్కాలిక కోపం. చాలా కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది. ఆ సమయంలో ఏదైనా చేసేస్తాననుకుంటారు. కానీ ఒక్క 5 నిమిషాలు ఆగారంటే మళ్ళీ మీరు శాంతపడిపోతారు. ఆ రకంగా ఏమిట్రా అంటే గనక అతి ఆవేశం ఉంటుంది, అతి కోపం ఉంటుంది, అతి ప్రేమ ఉంటుంది, అతి మంచితనం ఉంటుంది మీలో. అది అన్నీ కూడా అతి అనమాట. ఆ అతి వల్ల ఏమిట్రా అంటే కొంతమంది కొన్నిసార్లు అపార్థం చేసుకుంటారు. ప్రేమ విషయాల్లో చాలా సార్లు అపార్థాలు జరుగుతాయి. చాలా సార్లు ప్రేమ విఫలం అవ్వడానికి, బ్రేకప్స్ జరగడానికి మీ కోపము లేదా మీ మాట తీరువే కారణం అవుతుంటుంది. అంటే తొందరపాటుతనం కారణం అవుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గానీ, లేదా స్నేహ వివాదాల్లో కానీ, లేదా వ్యాపారాల్లో కానీ మీ తొందరపాటుతనము లేదా తొందరపాటు మాటకారితనం వల్లే చాలా సార్లు అవకాశాలు కోల్పోతూ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ మీ మాట తీరుతోటి మళ్ళీ ఆ సమస్యలన్నీ సరిదిద్దుకోగలుగుతూ ఉంటారు. అలాంటి చక్కని ప్రత్యేకమైనటువంటి లక్షణం మీకుంటుంది. అయితే మీకు మాత్రం సంఘం అంటే చాలా ఇష్టం. అలాగే కొంచెం సోషల్‌గా సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. పేరు ప్రఖ్యాతలంటే చాలా ఇష్టం. రాజకీయ పదవులంటే చాలా ఇష్టం ముఖ్యంగా. అందుకనే రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు ఈ రాశిలో. వీళ్ళు రాజకీయం కోసం చాలా తొందరగా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళకి రాజకీయ పట్టు విపరీతంగా తెలుసు. ఎక్కడ ప్రజలను ఎలా మాట్లాడితే మనం నెగ్గగలుగుతాము? ఏ పదవి పొందాలంటే ఎవరిని పట్టుకోవాలి? పదవి నిలబడాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఆలోచనలు చాలా బాగా ఉంటాయి. అందుకనే రాజకీయాల్లో బ్రహ్మాండమైన సలహాదారులుగా ఉంటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళ సలహాలు తీసుకుంటే ఏ రాజకీయ నాయకుడైనా సరే ఫెయిల్ అవ్వడు. అలాంటి సలహాదారులు ఉంటారు. రాజకీయాల్లో చాలామంది మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, పై స్థాయిలో ఉండేవాళ్ళు, అధికారులు చాలామంది ఉంటారు ఈ రాశిలో.